కథ పేరు 10 రూపాయల కాయిన్. రచయిత శ్రీ శ్రీనివాసరావు జీడిగుంటగారు. కేశవరావు రంగనాయకి దంపతులకు 2 ఆడపిల్లలు. కేశవరావు పుట్టిపెరిగింది మధ్యతరగతి కుటుంబంలో. తండ్రి చిన్న ఉద్యోగంతో గంపెడి పిల్లల్ని పెంచవలసి రావడంతో కేశవరావుకి ఆ ఇంట్లో ఏ సరదా తీరకుండానే పెరిగి తన తెలివితేటలతో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం చేయిస్తూ కొంత డబ్బు తండ్రికి పంపించేవాడు. మిగిలిన కొడుకులు కూడా చిన్న చిన్న ఉద్యోగాలలో స్థిరపడడంతో కేశవరావుకి పెళ్లిచేశాడు అతని తండ్రి. దానితో కొత్త పెళ్లాంతో సినిమాలు సికార్లు తిరుగుతూ ఉండడంతో జీతం నుంచి తండ్రికి డబ్బు పంపడం మానేశాడు. కేశవరావు పిల్లలు 2 వివాహం చేసి మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకుని మొగుడు పెళ్లాం హాయిగా కాలం గడుపుతున్నారు. మొదటి నుండి డబ్బు లోటులో పెరగడంతో తన సంపాదనలో ఒక్క పైసా కూడా ఎవ్వరికీ ఇవ్వడంగాని ఎవర్నుంచి తీసుకోవడంగాని చేసేవాడు కాదు. అయితే కేశవరావు భార్య రంగనాయకి కేశవరావుకి వ్యతిరేకం. ఈవిడకి అవసరమైన వారికి ఉన్నంతలో కొద్దిగా అయినా సహాయం చేస్తే వచ్చే జన్మలో మంచి పుట్టుక ఉంటుంది అననుకుని భర్తక్కూడా అదే చెప్పేది. ముందు ఈ జన్మలో సుఖంగా ఉండాలి, ఉన్న డబ్బులు దానం చేస్తూ పోతుంటే మనం కూడా చివరికి ఎవరి దగ్గరో చెయ్యి చాచాలి అనేవాడు కేశవరావు. రంగనాయకి మాత్రం ఉదయమే లేచి గుమ్మంలో ముగ్గువేసి త్వరగా స్నానం చేసి 1 గంటసేపు పూజాగదిలో కూర్చుని పూజ చేసుకుని భర్త లేచేలోపు చేసిన ప్రసాదం దగ్గర్లో ఉంటున్న గుడిసెల్లో వారికి పంచిపెట్టి గమ్మున ఇంటికొచ్చేది. ఆ రోజున త్వరగా మెలకువ రావడం, తరువాత నిద్రపట్టకపోవడంతో కేశవరావు మంచం దిగి పేపర్ వచ్చిందేమో అనుకుంటూ వీధి తలుపు తీశాడు. అరే, ఇదేమిటి 10 రూపాయల కాయిన్ ఇక్కడ పడుంది? భార్యకి మరీ డబ్బుమీద జాగ్రత్తలేదు అనుకుంటూ కాయిన్ తీసుకుని లోపలికి వచ్చి, ఇదిగో 10 రూపాయల కాయిన్ బయటపడేశావు చూసుకోకుండా, కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని డబ్బు జాగ్రత్తగా వాడు అని భార్యని కేకలేసి కాయిన్ జేబులో వేసుకోబోతూ, అదేమిటి ఈ కాయిన్ మీద 2030 అనుంది, ఇప్పుడింకా 2026లోనేగా ఉంది, ఏమిటో ఏ పనిమీద శ్రద్ధలేదు గవర్నమెంట్కి అనుకున్నాడు. మర్నాడు ఉదయం, ఏవండోయ్, నిన్న నన్ను తిట్టిపోశారు, మీరే మళ్ళీ 10 రూపాయల కాయిన్ పడేసుకున్నారు అంటూ భర్త చేతికి 10 రూపాయల కాయిన్ ఇచ్చింది. అదేమిటి, నిన్నటి 10 రూపాయల కాయిన్ ఇదిగో నా దగ్గరే ఉంది, మళ్ళీ ఈ కాయిన్ ఎలా వచ్చింది గుమ్మంలోకి అని కాయిన్ తీసుకుని చూసి, అరే, దీనిమీద కూడా 2030 ఉంది అన్నాడు కేశవరావు భార్యతో. ఒకసారి బజార్కెళ్ళి ఈ కాయిన్ మార్చి చూడండి, దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారేమో, అందుకే 2030 కాయిన్ తయారు చేశారనుకుంటా అంది రంగనాయకి. అసలీ కాయిన్ మన గుమ్మం ముందు ఎవరుంచుతున్నారనేది అర్థం కావడంలేదు, రేపు కూడా చూద్దాం అన్నాడు కేశవరావు. పోనీ సీసీ కెమెరా పెట్టించుకూడదా అంటున్న భార్యతో, బాగానే ఉంది, 10 రూపాయల కాయిన్ కోసం ఇప్పుడు 2000 పెట్టి సీసీ కెమెరా దండగ పని, ఎవరు పెడుతున్నారో పెట్టని, మనకే లాభం, లక్ష్మీదేవి అలా వస్తున్నప్పుడు ఎందుకు కాదననడం అన్నాడు కేశవరావు. ఇలా వారం దాటినా రోజూ ఏదో ఒక టైంలో 10 రూపాయల కాయిన్ గుమ్మం ముందు ఉండటం, దానిమీద 2030 ఉండటంతో అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది అని తన బ్యాంకు స్నేహితుణ్ణి అడిగాడు, ఈ 2030 కాయిన్ ఏమిటి అని. రిజర్వ్ బ్యాంకు ఇంకా 2024 ఇయర్ కాయిన్ రిలీజ్ చేయలేదు, ఈ 2030 కాయిన్ ఎలా వచ్చింది అన్నాడు. బహుశా ఆ నంబర్ నీకేదైనా చెబుతోందేమో, ఒకసారి 3వ వీధిలో ఉన్న శాస్త్రిగారినడిగి చూడు అన్నాడు. కాయిన్ను అన్ని విధాలా చూసిన శాస్త్రిగారు, ఎందుకో మీ ఇంట్లో ఎవరో ఒకరు 2030లో చనిపోతారు అని అర్థం అన్నాడు. బాబోయ్, కొంపముంచారు సార్, అసలీ కాయిన్ ఎలా మా గుమ్మం ముందుకి వస్తోంది అని అడిగాడు. శాస్త్రం ఇంతకంటే విపులంగా తెలియజేయదు, మనమే తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి అన్నాడు శాస్త్రిగారు. ఇంటికి వచ్చి భార్యకు చెప్పాడు. అదేమిటి అని. పోనీలే, ఎవరో ఒకరు అంటే నాకంటే 4 ఏళ్లు పెద్ద ఈయన, బహుశా ఆయనే అనుకుంది మనసులో. చావు అనగానే తాము బతికి ఉంటే చాలు అనుకునే రోజులు కదా. యథాప్రకారం రోజూ ఒక కాయిన్ దొరుకుతోంది. కేశవరావు ఉండబట్టలేక కంచిలో ఎవరో గొప్ప పండితుడు జరగబోయేది చెప్తున్నాడు అని విని కంచి బయల్దేరి ఆ పండితుడికి విషయం చెప్పాడు. ముందు డేట్తో కాయిన్ దొరకడం, అది కూడా రోజూ మీకే దొరకడం ఏదో కీడు సూచిస్తోంది అన్నాడు. స్వామీ, నాకు 2050 వరకు బతకాలి అని ఉంది, ఈ కీడు నుంచి బయటపడే ఉపాయం చెప్పండి, చచ్చి మీ కడుపున పుడతాను అన్నాడు కేశవరావు. ఇప్పుడే కదా నాయనా ఇంకా బతకాలి అని ఉంది అన్నావు, ఇంతలోనే నీ నోటినుంచి చచ్చి మళ్ళీ పుడతాను అని అనడం కూడా ఆపద వస్తోంది అని అనిపిస్తోంది. అయినా నువ్వడిగావు కాబట్టి శాస్త్రాలు పరిశీలన చేసి ఏదైనా ఉపాయం ఉందేమో రేపు చెప్తాను. ఒక 10,000 అవుతుంది, నీకు ఓకే అంటే రేపురా
అని పండితుడు లోపలికి వెళ్ళిపోయాడు. సగం మునిగిన తర్వాత ఇంకా ఆలోచన ఎందుకు అనుకుని 10,000 తీసుకుని ఉదయమే పండితుడి ఇంటికి వెళ్లాడు. 10,000 తీసుకుని, ఆ ఒక్కటే ఉపాయం ఉంది నాయనా, నీకు దొరికే 10 రూపాయల కాయిన్తో పాటు ఒక 1,106 రూపాయలు అంటే మొత్తం 1,116 రూపాయలు రోజు మీ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అవసరమైన రోగులకు సహాయం చేయి అన్నాడు. ఎన్నాళ్ళు చేయాలి స్వామీ, నా ఆస్తి అంతా అయ్యేదాకానా అన్నాడు. ఎప్పుడైతే కాయిన్ మీ గుమ్మం ముందు దొరకదో అప్పటివరకు దానం చేయక తప్పదు అన్నాడు. ఇదిగో తలుపు తీసి గుమ్మంలో 10 రూపాయల కాయిన్ ఉందేమో చూడు అని అంటున్న భర్తని చూసి, లెవండి, తెల్లారింది, ఇంకా కలలు కంటున్నారు, 10 రూపాయలు గుమ్మం ముందు ఎందుకుంటుంది అంది ముగ్గుడబ్బా పట్టుకుని బయటకు వెళుతూ. అయితే ఇదంతా కల అనమాట, అది కూడా తెల్లవారుజామున వచ్చింది అంటే దేవుడు దానం చేసి నీ జన్మ ధన్యం చేసుకో అని చెప్పాడు అనుకున్నాడు. ఇదిగో ఈరోజు గురువారం కదా, ఒక 2 కేజీల పులిహార చెయ్యి, సాయిబాబా గుడిలో పంచిపెడదాం అంటున్న భర్తవంక ఆశ్చర్యంగా చూసింది రంగదాయికి. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న సహాయం ఒక ప్రాణం నిలబడడానికి ఉపయోగపడవచ్చు. మీరు ఉన్నంతవరకు అనాథల్ని ఆదుకోండి. మానవసేవే మాధవసేవ. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.